హాయ్ వ్యూవర్స్. ఇప్పటివరకు మనం యాంగులర్‌కి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత యాంగులర్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఎలా పనిచేస్తుంది అనేది నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో యాంగులర్‌లో రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంతోటి ఎలా వర్క్ చేయాలనేది నేర్చుకుందాము. రౌటింగ్ అంటే వెరీ సింపుల్. నావిగేషన్ కోసం ఉపయోగించేదనమాట. ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి చూడండి లెన్ యాంగులర్, సిఎల్ఐ డాక్యుమెంటేషన్, యాంగులర్ బ్లాగ్ అని చెప్పేసి 3 లింక్స్ ఉన్నాయి. మీరు ఇది క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది, అది వేరే ఎక్స్టర్నల్ వెబ్సైట్‌కి నావిగేట్ చేస్తుంది. బట్ వేరేస్ మనం చేసేటువంటి అప్లికేషన్స్‌లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ వన్. ఇక్కడ ఏముంది, మనకి లాగిన్ పేజ్ ఉంది. యూజర్ విల్ ఎంటర్ ద క్రెడెన్షియల్స్ అండ్ వెన్ హీ క్లిక్స్ ఆన్ ద సైన్ ఇన్, సర్వీస్ కాల్ చేసి యూజర్ వ్యాలిడేట్ అయితే కనుక తనని వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లాగిన్ పేజ్ అనేది ఒక సెపరేట్ యూఐ, లోపలికి వచ్చిన తర్వాత మీరు చూపిస్తున్నటువంటి ఈ డాష్బోర్డ్ వేరే యూఐ అనమాట. అంటే ఈవెన్ యాంగులర్ మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్ అని నేర్చుకుంటారు, బట్ టెక్నికల్గా ప్రతి యూఐని కూడా మనం సెపరేట్గా డిజైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాస్టర్స్కి వచ్చి నేను కంపెనీ అని క్లిక్ చేస్తున్నాను. నౌ హియర్ యూ కెన్ సీ మెనూ సిస్టమ్ ఉంది, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. నౌ హియర్ ఇక్కడ మెయిన్ కంటెంట్ ఉంది. సో టెక్నికల్గా ఈ మూడు కూడా 3 సెపరేట్ యూఐస్ అనమాట. ఇది ఒక యూఐ, ఇది ఒక యూఐ అండ్ దిస్ వన్ ఈజ్ సెపరేట్ యూఐ. మన అవసరాన్ని బట్టి వీటిలన్నింటినీ కూడా మనం క్లబ్ చేసుకుంటూ ఉంటాం, రైట్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈరోజు నేర్చుకునేది ఇలా మల్టిపుల్ యూఐస్ ఎలా క్రియేట్ చేయాలి. అంటే టెక్నికల్గా మల్టిపుల్ యూఐ అంటే మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాము, యూఐ కాంపోనెంట్కి బైండ్ అయి ఉంటుంది. అంటే మల్టిపుల్ యూఐస్ అంటే మీరు మల్టిపుల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేయాలి. సో మల్టిపుల్ కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి యూఐని ఎలా బైండ్ చేయాలి, తర్వాత ఒక పేజ్ నుంచి ఒక యూఐ నుంచి ఇంకొక యూఐకి ఎలా నావిగేట్ చేయాలనేది టెక్నికల్గా యాంగులర్లో మనం రౌటింగ్ అంటాము. ఆ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే మనం లాస్ట్ సెషన్లో క్రియేట్ చేసినటువంటి యాంగులర్ డిఫాల్ట్ ప్రాజెక్ట్, దాన్ని రన్ చేశాను నేను ఆల్రెడీ. ఇట్ ఈస్ రన్నింగ్ హియర్. సో ఏమవుతుంది, ఇది యూ విల్ గెట్ హియర్ డిఫాల్ట్ వెబ్ పేజ్. నౌ ఇది ఉన్నది మొత్తం తీసేస్తాను నేను. తీసేసి ఐ విల్ ప్లేస్ 2 మెనూస్ దేర్, హోమ్ అని, అబౌట్ అస్ అని. బై డిఫాల్ట్ హోమ్ పేజ్ అనేది స్టార్టప్ పేజ్, సో అది లోడ్ అవుతుంది. సో దాని పక్కన మీకు అబౌట్ అస్ అనే లింక్ ఉంటుంది. వెన్ యూ క్లిక్ ఆన్ దట్, నేను అబౌట్ అస్ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని లోడ్ చేస్తాను. సేమ్ మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని లోడ్ చేస్తాను. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ, రియల్లీ వెరీ ఈజీ. సో దాన్ని అచీవ్ చేయడానికి మనం ఏమేమి చేయాలి అనేది చూసినట్లయితే, ద ఫస్ట్ స్టెప్ వీ నీడ్ 2 న్యూ కాంపోనెంట్స్. ఏంటవి? ఒకటి హోమ్ కాంపోనెంట్, రెండోది వచ్చేటప్పటికి అబౌట్ అస్ కాంపోనెంట్. ఓకే, సో అవి క్రియేట్ చేయాలి. సో వీటిని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, గో టు యువర్ ప్రాజెక్ట్. ఈ ఫైల్స్ అన్ని కూడా మన యాప్ ఫోల్డర్లో పెడుతున్నాం కాబట్టి రైట్ క్లిక్ హియర్, యాడ్ న్యూ ఫైల్. సో ఫస్ట్ I will create here home.component.ts. ఓకే, అలాగే దీనికి కావాల్సినటువంటి HTML home component.html. సో ఈ పేజెస్ అనేవి మీరు మాన్యువల్గా క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. బై యూజింగ్ టెర్మినల్ యూ కెన్ క్రియేట్ ఆటోమేటికలీ, అంటే ఎన్విరాన్మెంట్ మీకోసం క్రియేట్ చేస్తుంది. అది ఎలా అనేది మనం నేర్చుకుందాము, బట్ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు లెర్న్ దీస్ స్టెప్స్. అంటే మాన్యువల్గా మీరు చేసి ఆ కన్ఫిగరేషన్ ఏమవుతుంది అనేది తెలుసుకున్నట్లయితే దెన్ మీ లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఫాలో మీ. ఓకే, సో ఇదే విధంగా నేను అబౌట్కి సంబంధించినటువంటి ఆ 2 ఫైల్స్ కూడా క్రియేట్ చేసేస్తాను నేను. సో about us.component.ts, అలాగే దానికి సంబంధించినటువంటి HTML. సో రైట్ క్లిక్, యాడ్ న్యూ ఫైల్, component.html.
అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టీఎస్ ఫైల్ నేమ్, హెచ్టీఎంఎల్ ఫైల్ నేమ్ ఒకటే ఉంటుంది. ఓన్లీ ఎక్స్టెన్షన్ మాత్రమే మారుతుంది. ఇలాగెందుకు చేస్తామంటే టు ఈజీలీ ఐడెంటిఫై ద రిలేటెడ్ ఫైల్స్. అంటే దీనికి ఒక పేరు, దీనికి ఒక పేరు ఇచ్చుకున్నాం అనుకోండి, మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువైపోయినప్పుడు ఏది దేనికి అన్నది ఇలా లోపలికి వచ్చి చూస్తేనే కానీ, అంటే లోపలికి వచ్చి చూస్తేనే కానీ ఆ లింకప్ అనేది మీకు అర్థం కాదు. బట్ ఇఫ్ యూ క్రియేట్ లైక్ దిస్, ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, అబౌట్ అస్కి సంబంధించిన హెచ్టీఎంఎల్ ఇది, హోమ్కి సంబంధించిన హెచ్టీఎంఎల్ ఇది అని చెప్పి. ఓకే, సో సింపుల్లీ నేమింగ్ కన్వెన్షన్, దట్స్ ఇట్. సో నౌ నేను ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాంపోనెంట్ ఎలా ఉంటుందని. ఇట్ హ్యాస్ 3 థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంపోర్ట్ సెక్షన్. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇంపోర్ట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి చేస్తున్నాను, Angular 5.4. అంటే ఫస్ట్ మనం ప్యాకేజెస్ కనుక ఇంపోర్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి క్లాసెస్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇది చూపిస్తుంది అనమాట. సో కాంపోనెంట్, ఇది ఇంపోర్ట్ సెక్షన్. తర్వాత ఏముంటుంది, మనకి మెటాడేటా ఉంటుంది. ఈ మెటాడేటాకి డెకరేటర్ ఏముంటుంది, కాంపోనెంట్ ఉంటుంది. సో కాంపోనెంట్, దిస్ ఈజ్ అవర్ మెటాడేటా. ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏంటి దీంట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వాటిలో టెంప్లెట్ ఆర్ టెంప్లెట్ యూఆర్ఎల్ కంపల్సరీగా ఉండాలి, మిగతా ఆప్షనల్ అని. సో అదే ఇస్తున్నాను ఇక్కడ నేను. టెంప్లెట్ యూఆర్ఎల్ ఐమ్ గివింగ్, నాట్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంది, ఇదే ఫోల్డర్లో ఉంది కాబట్టి // దెన్ నేమ్. నేమ్ ఏంటంటే అది home.component.html. ఇది దీనికి సంబంధించిన UI. దీని తర్వాత థర్డ్ సెక్షన్ ఏముంటుంది, క్లాస్ ఉంటుంది. సో క్లాస్ స్టార్ట్ విత్ ఎక్స్పోర్ట్, దెన్ క్లాస్ నేమ్ కూడా నేమింగ్ కన్వెన్షన్ గివింగ్ లైక్ దిస్, home component, then this is the scope of class, రైట్. ఇలా మనం కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం. సో ఇదే విధంగా నేను అబౌట్ అస్ కాంపోనెంట్లో పేస్ట్ చేస్తున్నాను. అదర్ థింగ్ మనం చేంజ్ చేయవలసిన చేంజెస్ ఏంటంటే ఇక్కడ అబౌట్ -us ఇది చేంజ్ చేయాలి. తర్వాత దీని పేరు చేంజ్ చేయాలి. దిస్ ఇస్ నౌ అబౌట్ అస్ కాంపోనెంట్, రైట్. నౌ వీ హ్యావ్ 2 కాంపోనెంట్స్ రెడీ. అండ్ ఈ హోమ్ కాంపోనెంట్కి వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ విల్ బైండ్ ద వేరియబుల్ కంటెంట్ అనే వేరియబుల్ని నేను బైండ్ చేస్తున్నాను. అలాగే అబౌట్ అస్లో కూడా ఈ కంటెంట్ ఏంటి అంటే ఐ విల్ డిక్లేర్ ఏ వేరియబుల్ హియర్ కంటెంట్ అండ్ దిస్ ఈజ్ హోమ్ పేజ్. అయితే ఈ వేరియబుల్స్ ఏంటి, ఆ డేటా టైప్స్ ఏంటి అన్నది మనం నేర్చుకుందాము. యూజువల్గా ఇవన్నీ కూడా టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్గా, బట్ డెఫినెట్గా మనం ఒక సెషన్లో వీటి గురించి డీప్ డ్రైవ్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఫాలో మీ, గో టు ద అబౌట్ అస్ అండ్ హియర్ ప్లేస్ ద కంటెంట్ అండ్ ప్లేస్ ద టెక్స్ట్ హియర్ అబౌట్ అస్ పేజ్. నౌ అంటే HTML రెడీ అయిపోయింది, టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు UI రిలేటెడ్గా ఏ కాంపోనెంట్స్ క్రియేట్ చేసినా వాటిని నోటిఫై చేయాలి. నోటిఫై న్యూలీ క్రియేటెడ్ కాంపోనెంట్స్ ఇన్ app.module.ts కంపల్సరీ అన్నమాట. అయితే నోటిఫై చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు వాటిని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ కాంపోనెంట్స్, దెన్ వాటిని మీరు డిక్లరేషన్స్లో మెన్షన్ చేయాలన్నమాట. సో డిక్లరేషన్స్ అంటే ఎక్కడ ఉంటుంది, మెన్షన్ దెమ్ ఇన్ డిక్లరేషన్స్ విచ్ ఈస్ ఇన్ NG మాడ్యూల్. చెప్తున్నాం వీటి గురించి హై లెవెల్లో మనం ఎలా బై చేస్తుంది, రైట్. సో ఈ 2 స్టెప్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను. సో గో టు ద యాప్ module.ts. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, వాటిని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఫ్రమ్ ఇదే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ డాట్ దెన్ కాంపోనెంట్ నేమ్. వాట్ ఈస్ కాంపోనెంట్ నేమ్, home.component.
కాంపోనెంట్ పెరిమీటర్. సో ఇక్కడికి వచ్చి మీరు న్యూ టైప్ ఆటోమేటికలీ షో. సో ఇది హోమ్ కాంపోనెంట్, దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి అబౌట్ అస్ కాంపోనెంట్. సో అబౌట్ అస్ కాంపోనెంట్లో క్లాస్ నేమ్ వచ్చి అబౌట్ అస్ కాంపోనెంట్. సో నేను ఇంపోర్ట్ చేస్తానంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నా సెకండ్ స్టెప్ వీటిని ఎన్జీ మాడ్యూల్లో డిక్లరేషన్స్లో పెట్టాలి. ఆల్రెడీ యాప్ కాంపోనెంట్ ఉంది కదా, దీన్ని మనం ఫాలో అయిపోతాం అనమాట. సో ఏం చేస్తాం ఇక్కడ హోమ్ కాంపోనెంట్, తర్వాత అబౌట్ అస్ కాంపోనెంట్. అంటే ఇక్కడ నుంచి మీరు ఏ కొత్త యూఐ క్రియేట్ చేసినా ఆ కాంపోనెంట్ని ఇలాగే చేయాలి, ఇది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే ఇది ఉంది అని చెప్పేసి, రైట్. సో తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం రౌటింగ్కి వస్తున్నాం. ఇంపోర్ట్ రౌటింగ్ ప్యాకేజెస్, ఇవి రెండు ఉంటాయి. ఓకే, దీనికి ఏం చేస్తారు, ఇంపోర్ట్ ఫ్రమ్ Angular/router, దిస్ ఇస్ అ ప్యాకేజ్. ఇందులో మనకి 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి రౌటర్ మాడ్యూల్ అని ఉంటుంది, రెండోది రౌట్స్ అని ఉంటుంది. ఈ రెండింటిని మనం ఇంపోర్ట్ చేయాలి. రైట్, చేసేసాం. తర్వాత ఏం చేయాలి, డిఫైన్ యువర్ కస్టమ్ రౌటింగ్. ఈ రౌటింగ్ని మీరు డిఫైన్ చేసుకోండి. డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, డిక్లేర్ ఏ కస్టమ్ అరే వేరియబుల్, కస్టమ్ రౌట్స్ అరే వేరియబుల్. ఇక్కడ మనం రౌట్స్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా, దీనికి ఒక అరేని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఎలా చేస్తామంటే ఇక్కడ రౌటింగ్ సంబంధించింది ఇది. సో కాన్స్టెంట్ అంటే నెవర్ చేంజ్, ఒకసారి ఇనిషియలైజ్ అయిందంటే మళ్ళీ దీన్ని మోడిఫై చేయరు కాబట్టి నేను కాన్స్టెంట్ ఇస్తున్నాను. దెన్ ఎనీ వేరియబుల్ నేమ్ యాప్ రౌట్స్ అని ఇస్తున్నాను. సో నౌ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అరే ఆఫ్ రౌట్స్. ఈ అరేని ఎలా రాస్తాము అంటే ఇవన్నీ మనం డెఫినెట్గా నేర్చుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఫాలో మీ, నో ఇష్యూ. సో ఈ విధంగా మనం రౌట్స్ అరేని తీసుకుని ఇందులో వాల్యూస్ ఇస్తాం. సో ఈ వాల్యూస్ మీరు ఎలా ఇస్తారంటే ఫ్లవర్ ప్యాకెట్లో కాంబినేషన్ ఆఫ్ పాత్ అండ్ కాంపోనెంట్. అంటే ఎలా ఇస్తారంటే పాత్ కోలన్ దెన్ కాంపోనెంట్ కోలన్ కాంపోనెంట్ పేరు హోమ్ కాంపోనెంట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ యూఆర్ఎల్ ఏమి ఇవ్వాల, అంటే ఎంటీ యూఆర్ఎల్ ఉంటే అది ఏం చేస్తుందంటే హోమ్ పేజ్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. అంటే వెన్ యూ రన్ ద అప్లికేషన్ ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఈ హోమ్ కాంపోనెంట్ ఏది ఉంటే దాన్ని లోడ్ చేస్తుంది, రైట్. సో ఇదే విధంగా వీ నీడ్ ఎనదర్ వన్, అది దేనికి అబౌట్ అస్కి. సో పాత్ నేను ఏమి ఇస్తాను అంటే అబౌట్ హైఫన్ అస్. దెన్ ఈ యూఆర్ఎల్ టైప్ చేసి దేనికి పోవాలి అనేది ఇక్కడ ఇస్తున్నాం, అబౌట్ అస్ కాంపోనెంట్కి వెళ్ళమని చెప్తున్నాం. అలాగే నేను ఇంకొకటి తీసుకుంటున్నాను, ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈసారి స్టార్ పెడతాను. అంటే ఇన్ కేస్ పైన ఉన్నటువంటి ఏ యూఆర్ఎల్స్ మ్యాచ్ కాకపోతే ఇది తీసుకుంటున్నాను. సో ఇన్ కేసు ఈ 2 యూఆర్ఎల్స్ మ్యాచ్ కాకపోయినా అది హోమ్ కాంపోనెంట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా మనకి ఈ రౌటింగ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. సో దీని తర్వాత ఈ రౌటర్ మాడ్యూల్ని ఎన్జీ మాడ్యూల్లో మనకి డిక్లరేషన్స్తో పాటు ఇంపోర్ట్స్ అని ఉంటుంది. ఇంపోర్ట్ రౌటర్ మాడ్యూల్ ఇన్ import section which is in ngModule. This అంటే ఏం చేస్తారంటే ఇంపోర్ట్ సెక్షన్ ఉంది కదా, కామా దెన్ రౌటర్ మాడ్యూల్. ఈ రౌటర్ మాడ్యూల్ అనేది మనం పైన ఇంపోర్ట్ చేసాం కదా, అదే అది దిస్ వన్. ఈ రౌటర్ మాడ్యూల్ తోటి మనకి ఫర్ రూట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది.
ఈ ఫర్ రూట్లో వీ నీడ్ టు గివ్ దిస్. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేటప్పటికి రౌటర్ అవుట్లెట్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉంటుంది. దీన్ని వీ నీడ్ టు ప్లేస్ ఇన్ app.component.html. ఇక్కడే చేయాలని లేదు, మన రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటాము, కానీ ప్రస్తుతానికి ఈ app.component.htmlలో పెడుతున్నాం. ఇన్ app.component.html. సో యూజువల్గా ఇప్పుడు వరకు మనకి ఇక్కడ రెండర్ అవుతున్నటువంటి HTML అంతా కూడా ఈ app.component.htmlలోనే ఉంటుంది అనుకుంటా ఇక్కడ. సో ఇప్పుడు ఇదంతా తీసేస్తే మీకు అక్కడ ఏమీ రాదు. గో టు ద వ్యూ, నథింగ్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ పెడతాను, లాస్ట్ ఫైనల్ స్టెప్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తా అంటే I will take here anchor tag, then this is home and separator, and this is about us. Okay, save them, and మీరు ఇప్పుడు చెక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. అండ్ బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఏం లోడ్ అయిపోయింది, ఇక్కడ దిస్ ఇస్ హోమ్ పేజ్ అని. ఎందుకంటే మీరు రౌటింగ్లో ఇచ్చారు కదా, ఏది రౌటింగ్ ఎక్కడ రాశారు, మీరు రౌటింగ్లో హోమ్ కాంపోనెంట్ని హోమ్ పేజ్ కింద ఇచ్చారు. సో ఏమైంది, ఇక్కడ మీకు నావిగేట్ అయిపోయింది. నౌ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అబౌట్ -us అనేస్తుంది. సో ఏమొచ్చింది మీకు, అబౌట్ పేజ్ వచ్చింది. అలాగే ఏమి ఇవ్వకపోతే హోమ్ పేజ్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదోటి ఇచ్చారు లేనిది, ఏది అంటే హోమ్ అని ఇచ్చాను నేను, అయినా కూడా అది హోమ్ పేజ్గా వస్తుంది. అండర్స్టూడ్? నా ఇప్పుడు ఏం చేద్దామంటే క్లిక్ చేసినప్పుడు నావిగేట్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. ప్రస్తుతానికి అది పెట్టలేదు కదా, దానికి వెరీ సింపుల్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. బట్ హియర్ విల్ అప్లై వన్ థింగ్. app.component.htmlకి వచ్చి ఇది యాక్చువల్గా ప్రాపర్టీ బైండింగ్లోకి వస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకుంటాము. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ ఫాలో దిస్. రౌటర్ లింక్ ఈక్వల్ టు దేనికి వెళ్ళాలి అన్నది ఇక్కడ మనం ఇస్తాం అన్నమాట. వెరీ సింపుల్, హోమ్కి వెళ్ళాలి అన్నట్టుగా ఇస్తున్నాం. అది ఇక్కడైతే దేనికి ఇస్తాము, మీరు నావిగేషన్లో అబౌట్ అస్ అని ఇచ్చారు కదా, ఇది ఇస్తాం. That's it. Save and go to the browser. Now here you have home, then click on about us, home page. అంటే ఇలా పక్కన రాకుండా ఉండాలి అంటే జస్ట్ గివ్ హియర్ ఏ బ్రేక్. Yes, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే టెక్నికల్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ASP.NET డెవలపర్ అయితే కంటెంట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి మనం మాస్టర్ పేజెస్లో ఒక చిన్న కాన్సెప్ట్ వాడతాం. దానిలా పనిచేస్తుంది ఈ రౌటర్ అవుట్లెట్ అన్నది. ఇన్ కేస్ మీకు MVC తెలిసినట్లయితే అందులో రెండర్ బాడీ అని ఉంటుంది మనకి. ఆ రెండర్ బాడీ ఏదైతే చేస్తుందో సేమ్ ఈ రౌటర్ అవుట్లెట్ అనేది అదే పనిచేస్తుంది అనమాట. ఇన్ ద సెన్స్ వెన్ యూ క్లిక్ ఆన్ హోమ్, ఆ హోమ్ పేజ్కి కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా విత్ ఇన్ దిస్ రౌటర్ అవుట్లెట్లోనే లోడ్ అవుతుంది. కాబట్టి ఏ పేజ్కి వెళ్ళినా ఈ మెనూ సిస్టమ్ అన్నది ఉంటుంది. ఆ బాడీ ఎక్కడ లోడ్ అవుతుందంటే ఈ రౌటర్ అవుట్లెట్ని లోడ్ అవుతుంది అనమాట. సో వెన్ యూ క్లిక్ అబౌట్ అస్, ఆ అబౌట్ అస్కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ రౌటింగ్. సో వెరీ సింపుల్, ఫాలో ద స్టెప్స్ వన్ బై వన్. ఈ 6 స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే రౌటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఇబ్బంది అనిపించిన 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, దెన్ డెఫినెట్లీ మీకు అది ఈజీగానే అనిపిస్తుంది. దిస్ ఈస్ ఫర్ టుడే.
నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా వీలైనంత త్వరగా నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టే హోమ్, స్టే సేఫ్. హ్యాపీ కోడింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.